ఈ ప్రపంచంలో దుఃఖం లేనివారెవరు? కొందరికి వారి సొంత కష్టాలు బాధిస్తే మరికొందరికి ఇతరుల సుఖాలు బాధిస్తాయి. ఎవరైతే ఎప్పుడూ తన బాధల గురించి ఏడుస్తూ ఉంటారో వారి ఇంటి తలుపు తట్టిన ఆనందం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. జీవితంలో రెండింటికి అంతం లేదు, భగవంతుని కథకు, మనిషి వ్యధకు. పరమాత్మ తన దయతో మనకు ఏదైనా ఇవ్వాలని సంకల్పించినప్పుడు అది మన ఊహకు అందనంత గొప్పగా ఉంటుంది. మనం కేవలం ఆయన ఇచ్చేదానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. బహుశా ఆయన మనకు సముద్రాన్ని ఇవ్వాలని చూస్తుండవచ్చు, కానీ మనం మాత్రం చేతిలో ఒక చిన్న చెంచా పట్టుకుని నిలబడి ఉంటామేమో. ప్రశంస ఒక మందులాంటిది, దానిని మనుష్యులు చెవులతో తాగుతారు. కొద్దిగా తీసుకుంటే ఉత్సాహాన్నిస్తుంది, ఎక్కువగా తీసుకుంటే గర్వంతో గాల్లో